అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. కనకమ్మ, రాజయ్య. అసలు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళ పెద్ద కుమారుడు రాంబాబు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి? ఏం మేడం, ఇక అక్కడ ఉంటాం. నిన్న వచ్చింది మా ఇంటికి, వచ్చింది చూసింది పోయింది. ఏంది ఎటమ్మా అంటే ఇంటికి వెళ్ళిపోతాం రా, ఇటు ఉండలేదు మాకు చేత కాట్లేదు అన్నది. సరే పోండి అమ్మా అని చెప్పినా, నేను చెప్తే వచ్చింది. అంతే. నాకు పొద్దున 8 గంటలకి మా బుజ్జి ఫోన్ చేసింది, మా చెల్లె ఫోన్ చేసి చెప్పింది, నాన్న అమ్మనే ఎవరో చంపేసిర్రు అని చెప్పింది. అంటే ఎవరితోనా మీకు గొడవలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు కానీ? మా గొడవలు గిడవలు ఏం లేవు. మేము బతకనికి వచ్చిన వీడికి మాకెవరు లేరు. మా అమ్మని మా అన్ని తలకాయల వల్ల కొట్టింది. ఘోరంగా. అంటే ఎవరు చేసి ఉంటారని మీరు అనుమానిస్తున్నారు? ఆ సొమ్ములు ఉండే మా అమ్మ దగ్గర. ఆ సొమ్ములు తీసుకొని పోయారు. తీసుకుపోయినా అయిపోయేది. మా అమ్మాయి మా నాన్న ఘోరంగా చంపేసారు మేడం. అంతకంటే నేను ఏం చెప్పలేను మేడం. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకొని ఉంటారు మిమ్మల్ని, ఎంతో బాండింగ్ ఉంటుంది. అంటే మీ దగ్గర ఉండకుండా ఇక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళు ఊరు ఎందుకు వెళ్తామని చెప్పారు? మా నాన్నకి జర హెల్త్ బాగాలేదు, ఒక నెల రోజులు అవుతుంది. హెల్త్ బాగోలేదు. లేకపోతే బాగు చేయించినాం మల్లారెడ్డి హాస్పిటల్. బాగు చేయించి తీసుకొచ్చినాక ఇక నువ్వు ఇక్కడ వాచ్మెన్ పని గట్ట చేయలేవు, ఇంటికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావు అని చెప్పారు వాళ్ళు. అంతే. ఇక రేపు ఎల్లుండి వెళ్ళిపోయేటోళ్ళే. నైట్ ఇట్లా అయిపోయింది. అంటే ఎవరు చూసారు ఇది జరిగిందంతా కూడా? మా చెల్లె పక్కన ఉంటుంది, ఆ బిల్డింగ్ ఉంటుంది, వాచ్మెన్కి ఉంటుంది. పాలు ఏమైందంటే, పాలు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోతే పాలు ఆడ తీసుకొస్తారు, ఆడికి ఇస్తారు పాలు. పొద్దున 7:30కి ఇస్తారు పాలు. 7:30కి ఇస్తే 7:30కి తీసుకొద్దాం, 7:30 దాకా రాలేదు ఎందుకని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వీళ్ళది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఇంటికి వచ్చి డోర్ తీసేసరికి ఇగుతుంది జీవులు. ఇద్దరికి ఏమన్నా గాయాలు ఉన్నాయా? గాయాలు ఏముంది, ఏం లేవు. తలకాయ ఏం లేదు, మొత్తం పలిగిపోయింది. మెదడు వెళ్ళిపోయింది. రూమ్ నిండా మొత్తం అంతా రక్తం, మెదడు వెళ్ళిపోయింది మేడం. అంటే బంగారం వీటి కోసమే వాళ్ళంతా? హైట్ కోసం మా కచ్చేలు గీచలు మేము బతకనికి వచ్చిన మాతోటి వాళ్ళకి గొడవలు ఉంటాయి. ఏముంటాయి మాతోటి ఎవరికి గొడవలు లేవు మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి హైదరాబాద్కి వచ్చి? ప్రాపర్ ఎక్కడ మీరు? మాది ఇల్లందు మండలం, మాణిక్యారం మాది. వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మేము వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి. అంటే ఎప్పుడన్నా ఏమైనా చెప్తూ ఉంటారా మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ, ఇలా ఉండాలిరా, ఇలా చెయ్యాలి, ఇలా చేసుకోండి అదంతా? మేము చెప్తూనే ఉంటాం, వాళ్ళు చెప్తూనే ఉంటారు. మేము ఒకళ్ళు గొడవల కంటే మేము పోయేటోళ్ళం కాదు, చేసేటోళ్ళం కాదు. ఏమీ లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతాం. వాళ్ళకి చేత కావట్లేదు ఇంటికి వెళ్ళిపోమని చెప్పినాం. అంతే. మొన్నటిదాకా ఇంటికానే ఉన్నారు మేడం. వారం రోజులు అవుతుంది ఇంటికి పోయి, మొన్ననే వచ్చారు. రాజమ్మ కనకయ్య అనుమానాస్పద మృతి చెందారు. అయితే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కోసమే దొంగలు బంగారం తీసుకుని తర్వాత వాళ్ళిద్దరినీ కూడా కొట్టి చంపేశారు అని చెప్పేసి కొడుకు చెప్తున్నారు. ప్రస్తుతానికి అటు పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేస్తుంది. ఉదయం నుంచి కూడా అటు పోలీసులు ఇక్కడికి వాళ్ళకి సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి క్లూస్ టీమ్ ఎవిడెన్స్ అందరినీ కలెక్ట్ చేస్తున్నటువంటి ప్రస్తుతం ఆ పరిస్థితి నెలకొందనే చెప్పాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియడం లేదని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ డెడ్ బాడీలను కూడా ఉస్మాన్ గాంధీ హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా బాడీలను స్వగ్రామానికి తరలించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొడుకు రాత్రే అమ్మ మాట్లాడింది, మరో 2 రోజుల్లో ఇంటికి వెళ్తాము, ఇక్కడ నాన్నకి బాగోలేదు కదా, అక్కడే ఉంటామని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రోజు తమతో మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారిగా రాత్రి నుంచి ఏమైందో తెలియదు కానీ బయటికి రాకపోవడం, ఉదయాన్నే రోజు పాల కోసం వాళ్ళు బయటికి వస్తారు. నిన్న రాకపోవడంతో, ఈరోజు రాకపోవడంతో ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు కూడా విగత జీవులుగా పడి ఉండడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళంతా కూడా ఇక్కడ ఉదయం నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అని, ఏమవుతారు చివరిగా ఎప్పుడు మాట్లాడారమ్మా? సాయంత్రం మాట్లాడిరమ్మా. మేమేం చెప్పాలమ్మా? అమ్మా మా నాన్న మా ఇంటికి వచ్చిండమ్మా. అమ్మా నువ్వు ఇంటికి పోరాన వానబడ్డదన్నా అమ్మా. అమ్మా అమ్మా
పొద్దున కదా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిన్న సాయంత్రము నాన్నతో మాట్లాడాను, అమ్మ కూడా మాట్లాడింది, మరో 2 రోజుల్లోనే ఊరెళ్ళిపోతారు అని చెప్పారు. కానీ ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ఎవరు ఏం చేశారన్న విషయం అయితే ఇంకా తెలియదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లోనే తెలియాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవరే ఆ బంగారం కోసమే ఇదంతా దొంగలు చేసి ఉంటారు అన్న కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఎవరు ఈ పని చేశారు ఏంటి, రెక్కి నిర్వహించే వీళ్ళిద్దరు ఒంటరిగా ఉంటారు, వృద్ధులు వీళ్ళ మీద దాడి చేసినా లేదంటే ఇంట్లో దొంగతనం చేసినా ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అని తెలుసుకొని ఇదంతా చేశారా, లేదు అంటే తెలిసిన వాళ్ళు చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత అల్వాల్.